బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతూ పెను వాయుగుండంగా మారుతున్నటువంటి సంకేతాలు మాత్రం చిక్కోలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశవాళీ వరద నదులకు రావడంతో ఈరోజు నదులన్నీ కూడాను వరదలతో పొంగి పొర్లుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు కారణంగా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడాను యథేచ్ఛగా స్వల్పపాటి వరదకే కోతకు గురయ్యే పరిణామాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తే కనుక ఈ ఏదైతే కోతకు గురైన ఇదంతా కూడా పచ్చటి పంట పొలాలు, జీడి తోటలు, అదేవిధంగా సేద్యం చేసే పొలాలు. అటువంటి పొలాలు ఈరోజు నదీ గర్భంలో కలిసిపోయే పరిణామాలు ఉన్నంటే నదీ ప్రవాహానికి సంబంధించిన సహజ సిద్ధమైనటువంటి ప్రవాహాన్ని మాత్రం అడ్డకట్టు వేసి అక్రమ ఇసుక దందాదారుల నిర్వాకమే ఈరోజు నది ఒడ్డునున్నటువంటి ఈ ఏదైతే సేద్యం చేసే భూములన్నీ కూడా నదిలో కలిసిపోయినటువంటి ఒక దుర్ఘటమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా వరదలు వచ్చాయంటే నదికి సంబంధించిన సహజ సిద్ధమైనటువంటి ఆ ప్రవాహానికి అడ్డకట్లేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో ఒక ఏడాది అటు కలివారం తొగరం భూములు కూడాను కోతకు గురై. చూస్తే కనుక మనం రైట్ సైడ్ చూస్తున్నాం. అక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ఆ భవనం ఉందో అది మాత్రం ఆర్బీకే సెంటర్. గత ఏడాది వచ్చిన వరదల కారణంగా నది దిశ అటువైపు ఉండడంతో ఆర్బీకే సెంటర్ మొత్తం కుప్పకూలి ఈరోజు నది గర్భంలో కలిసిపోయిన పరిస్థితి. ఇదే పరిణామాలు వంస్తారా, నాగావళి, బాహుదా, మహేంద్రత్ అనే నదులు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలు మాత్రం ఈరోజు నది దిశ మారి ఆ గ్రామాలు కూడా కొట్టుకుపోయే పరిణామాలు మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సేద్యం చేసేటటువంటి ఈ భూములన్నీ కూడాను ఈరోజు జీడి తోటలతో మొత్తం రైతులకు దండిగా ఆదాయం తెచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈ భూములు వందలాది ఎకరాలు నదీ పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా నీళ్ళు ఉంటుంది, సేద్యం చేసేందుకు అవసరమైనటువంటి భూములు ఉన్నాయన్నటువంటి ధీమా కాకుండా ఈరోజు నది దిశ మారడంతో మాత్రం నదీ గర్భంలో కళ్ళ ముందే పంట పొలాలు మాత్రం కొట్టుకుపోవడం, అదేవిధంగా తోటలన్నీ కూడాను ఈరోజు నదిలో కలుపుకుపోవడం, ఈ పరిణామాలను కూడా భవిష్యత్తులో సేద్యం చేసేందుకు భూమి ఉండే పరిస్థితి లేదన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సారవంతమైన భూములు ఈరోజు మాత్రం ఇలా నదిలో కలిసిపోయినట్టు పరిణామాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చూస్తే కనుక ఇది పూర్తిగా మైదాన ప్రాంతం. ఇవన్నీ కూడా జీడి తోటలతో పుష్కలంగా దండిగా ఆదాయం వచ్చిన రైతులకు మాత్రం ఈ నదీ ప్రవాహం దిశ మారడంతో ఈ పొలాలన్నీ కూడాను ఈరోజు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇటువంటి పరిణామాలు మాత్రం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటి భయం మాత్రం వీరందరినీ వెంటాడుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక నది మొత్తం కూడాను ఒడ్డు కోరుకుపోయే పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక అటువైపు దూసిపేట ర్యాంప్ ఉంది. ఆ ఇసుక ర్యాంపుని అంటే బాట్లేసి మరి ఇసుక తవ్వకపోవడంతో ఈరోజు ప్లెయిన్గా ఉన్నటువంటి ఈ నదీ ప్రవాహం పూర్తిగా ఇటువైపు దిశ మారడం జరిగింది. ఏడాదికి జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం వెరసి ఈరోజు నదీ పరివాహక ప్రాంతంలో రైతులకు మాత్రం తీవ్ర నష్టం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సారవంతమైన భూములు, జీడి తోటలు, అదేవిధంగా వరి సేద్యం చేసేటటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం భూమి మొత్తం కూడాను నదీ గర్భంలో కలిసిపోవడం ఇదంతా కూడాను అక్రమ అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలే ప్రధాన కారణం అని మాత్రం ఆ గ్రామస్తులు అయితేనేమి మరోవైపు రైతులు కూడాను బాహాటంగా చెప్తున్నప్పుడు కూడా ఈ తవ్వకాల్లో కనీసం మెలకువలు పాటించకపోవడమే వారికి ఈ దుర్గతి నెలకొనుంది. కళ్ళ ముందే వందలాది ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోయినా అవి జరాయితీ భూములు అయినా కూడాను వాటికి నష్టపరిహారం కూడా రెవెన్యూ శాఖ అధికారులు అంచనాలు రూపొందించే పరిస్థితి లేదు. వందలాది ఎకరాలు మోతుబాతు రైతులు కూడాను ఈరోజు భూములు లేనటువంటి ఒక దుస్థితిలో వీరు మాత్రం జీవనం సాగిస్తున్నారు. నది ఒడ్డునున్నాం, సారవంతమైన భూములు ఉన్నాయన్నట్టు ఒక ధీమా కంటే ఈరోజు కళ్ళ ముందే భూములన్నీ కూడాను ఇలాగా నదిలో కలిసిపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు మాత్రం నదీ పరివాహక ప్రాంతం రైతులే కాకుండా ఆ గ్రామస్తులు కూడా పెనుముప్పు పొంచి ఉండే పరిణామం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే కానీ సుమారు నాగావళి నదిలో 20,000 క్యూసెక్లు వరద నీరు మాత్రం ప్రవహిస్తుంది. మరో 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ కనుక నదీ క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతంలో కనుక విస్తారంగా వర్షాలు వస్తే దేశవాళీ వరదకే ఇంత వరద వచ్చి పడింది, వర్షాలకే వరద వచ్చి పడిందంటే అది కనుక క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురిసినట్టయితే ఈ ప్రవాహం పెరిగి ఉన్న ఈ భూమిని కాస్త కూడాను కోరుకుపోయే పరిస్థితి. సారవంతమైన భూములు
కళ్ళ ముందే నదీ గర్భంలో కలిసిపోవడానికి ఏ ప్రకృతి వైపరీత్యమా లేకపోతే మానవ తప్పిదం అన్నటువంటి విషయాన్ని మాత్రం గమనించినప్పుడు కూడాను వీరికి జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఎవరు అడిగిన నాదులు లేడు. జిరాయితీ భూములు ఇవన్నీ కూడాను తొగరాం పంచాయతీకి సంబంధించి జిరాయితీ భూములు వారే ఈరోజు ఇసుక తవ్వకాలను ప్రోత్సహించడంతో వారి భూములన్నీతో పాటు వారికి తెలియనటువంటి పక్కనున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. నది చూస్తే కనుక అస్తవ్యస్తంగా సహజ సిద్ధమైన దాని ప్రవాహాన్ని మాత్రం పూర్తిగా దిశ మార్చి ఇటువైపు గండ్రేడు వైపు మాత్రం పూర్తిగా భూములన్నీ కూడాను నదీ గర్భంలో కలుపుకుపోతుంది. ఈ పరిణామాలన్నీ కూడాను వంశధార నది 110 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ పరిసర ప్రాంత గ్రామాల్లో కూడాను ఇదే పరిస్థితి నెలకొనుంది. భూములు మాత్రమే కొట్టుకుపోతున్న ఈ తరుణంలో ఒకవేళ గ్రామాలు కొట్టుకుపోయినా కూడాను ఆశ్చర్యపోకలేనటువంటి పరిణామం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సారవంతమైన భూమిని ఇలాగా నదీ గర్భంలో కలుగుపోతుందంటే ఏ మేరకు నది దిశ మారి ఈరోజు ప్రవాహం మారి ఇటువంటి పెను ముప్పు మాత్రం వారికి పొంచి ఉంది. అసలు ఇవన్నీ కూడా ఈ భూములైనా అసలు తోటలతో ఉండేవా? ఎందుకు ఇలా కొట్టుకుపోయే పరిస్థితి? తోటలతోనే ఉండిపోయి సార్, తోటలతో ఉండిపోయి ఈ ఇసుక ర్యాంపుల వల్ల ఇది కోరేస్తుంది సార్. అది అంటే గత ఏడాది ఈ ప్రవాహం ఎటుండేది, ఈ ఏడాది ప్రవాహం అవుట్కసి ఉండేది సార్. ఇది ఇసుక తీయడం వల్ల ఇటుకసి వచ్చి గొలికిసి ఇది కోరేస్తుంది. ఇది గత ఏడాది వచ్చిన వరదల్లో అక్కడ కలివరంకి సంబంధించి ఆర్బీకే సెంటర్ మొత్తం దానిలో కలిసిపోయింది. ఆ విషయం సార్, అది ఆర్బీకే సెంటర్ కలిసిపోయింది సార్. అది కంపల్సరీ కలిసిపోయింది. ఆ తర్వాత అవుట్కసి ర్యాంప్ వేసడం వల్ల ఇటుకసి కోరేసి ఇది అయిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఈ నది వరద కొంచెం ఉంది, వరద కానీ ఎక్కువ అయితే ఈ భూమి కూడా ఉంటుందా? ఉండదు సార్, వెళ్ళిపోతుంది సార్, కరిగిపోద్ది కంపల్సరీ. ఇవన్నీ జిరాయితీ భూములేనా? ఇవన్నీ జిరాయితీ భూములేండి సార్, జిరాయితీ భూములేండి సార్. తోటలతో జీడి తోటలతో పాటు ఇంకేం సేద్యం చేస్తుంటారు? జీడి తోటలు మామూలు పొలము అంత ఉన్నది సార్. మరి ఇవన్నీ పోతుంటాయి సార్. మరి నీరు వరద కానీ లావు అయితే కొట్టుకుపోద్ది. నిన్నటి పరిస్థితి ప్రకారం చూస్తే బాగానే కోరేసింది, నిన్నటికి వెళ్ళి బాగానే కోరేసింది. ఏ మేరకు? ఒక 6 కిలోమీటర్ మేరకు ఉంటుంది. 6 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది సార్. ఇది అటు నుంచి ఈ నీరు ప్రభావం వల్ల ఇది కోరేస్తుంది. ఇది రానున్న రోజుల్లో వరదలు విస్తారంగా ఉన్నాయి, వర్షాలు విస్తారంగా వరదలు వచ్చే ప్రవాహం, అలాంటప్పుడు అయితే మరి ఈ దెబ్బ కూడా ఉండే పరిస్థితి ఉండదు సార్, వెళ్ళిపోద్ది, కరిగిపోద్ది. మరి ఉండదు. ఇవి కనుక దెబ్బలు కోరిన తర్వాత ఊరు కూడా దగ్గర ఉంది కదా, ఊరు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కొట్టుపోద్ది సార్ కంపల్సరీ. ఇది ర్యాంపుల వల్ల కొట్టుకుపోద్ది మరి కంపల్సరీ. వాళ్ళు వేస్తున్నాడు ఎవరిమైనా ఇచ్చేసి మరి దాన్ని మనం ఏం చేస్తాం. కనుక ప్రస్తుతం మాత్రం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రం కళ్ళ ముందే భూములు నదిలో కొట్టుకుపోతున్నా కూడాను ఏమీ చేయలేని నిస్సార స్థితిలో మాత్రం చూస్తూ ఉండడం తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. గత ఏడాది తొగరాం కలివారం వద్ద అటువైపుగా ప్రవహించినటువంటి నాగావళి నది ఈరోజు దిశ మారి ఇటు గండ్రేడు వైపు ప్రవహిస్తుంది. ఇటువైపు భూములన్నీ కూడా కళ్ళ ముందే కొట్టుకుపోతున్నా కూడా ఏమీ చేసే పరిస్థితి లేనటువంటి నిస్సాయక స్థితి. ఈ స్థితి నుండి తమను కాపాడాలంటే ఏదైతే ఇసుక తవ్వకాలు ఉన్నాయో నిబంధనల ప్రకారంగా తవ్వి సహజసిద్ధంగా నదీ ప్రవాహం కనుక ఉంచగలిస్తే మాత్రం ఈరోజు భూములన్నీ కూడా పరిరక్షించగా దోహదపడుతుంది. ఇటు వంశధార నది కూడాను 110 కిలోమీటర్ల ప్రవాహంలో ఆ నదీ పరివాహక ప్రాంత గ్రామాలు కూడాను బిక్కుమని జీవనం సాగించే పరిస్థితి. నాగావళి నదికి కూడా అదే పరిస్థితి ఉంది. ఏవైతే సముద్రంలో కలిసే ప్రదేశాల్లో అటు మత్స్యకారులు అదేవిధంగా మైదాన ప్రాంతంలో ప్రవహించే ఈ ప్రవాహం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ ఒడ్లు ఇలా కోరుకుపోవడం, పంట పొలాలు నదిలో కలిసిపోయినా పర్వాలేదు కానీ గ్రామాలు కూడా కొట్టుకుపోయినటువంటి ఒక భయానక పరిస్థితి మాత్రం నెలకొనుంది. గత ఏడాది కలివారం వద్ద పూర్తిగా ఆర్బీకే సెంటర్తో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత చెట్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. అటువైపుగా ఈసారి ర్యాంప్ నిర్వహించడంతో అటువైపు గ్రావెల్ కూడా అంటే గ్రోయిన్స్ కూడా అయినతో ఇటువైపుగా దిశ మారి ఈరోజు ఏదైతే మరి గండ్రేడికి సంబంధించిన పంట పొలాలన్నీ కూడాను నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడం, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలో కానీ విస్తారం కురిస్తే స్వల్పపాటి వరదకే ఇలా పంట పొలాలను గర్భంలో కలిసిపోతుంటే మరి కనుక వరద పెరిగినట్టయితే మాత్రం గ్రామాలు ఈసారి వంశధార నాగావళి నదుల్లో కొట్టుకుపోతాయన్న పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తూనే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాగావళి నది సమీపంలోని గండ్రేడ్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.